ఒక ఇంటర్వ్యూ, ఎన్నో ఆశలు. కాని బయటకొచ్చినప్పుడు చేతిలో మిగిలింది ఒక్క మాటే, రుణ, రిజెక్షన్. ఆ క్షణంలో ప్రపంచం మొత్తం ఆమెకి వ్యతిరేకంగా ఉన్నట్టుగా అనిపించింది. నేను ఎందుకు సరిపోను అని మనసు అడిగింది. అప్పుడే ఒక అపరిచితుడు ఆమె బాధను గమనించాడు. చాలా నెమ్మదిగా అడిగాడు, అమ్మా బాగున్నావా? నేను ఎన్నిసార్లు ఓడిపోయాను, ఎన్నో ఇంటర్వ్యూల్లో, కానీ నా జీవితాన్ని మాత్రం ఓడిపోనివ్వలేదు. అంతలో ఆమె ఫోన్ మోగింది. అది అమ్మ స్వరం. ఒక రిజెక్షన్ నీ విలువను నిర్ణయించదు. నీ కథ ఇంకా ముగియలేదు. ఆ మాటలు ఆమె సమస్యలను పరిష్కరించలేదు, కానీ ఆమెను బ్రతికించాయి. జీవితంలో ఒక్కో రిజెక్షన్ నీ చివరి గమ్యం కాదు. ప్రతి విఫలత ఒక కొత్త అవకాశం ఇచ్చే పాఠం. నిరాశ చెందకుండా ఆ ఆశను అనుసరించు. నీ కృషి, నీ ధైర్యమే నీ విజయానికి మార్గం.